దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు 28వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది కదా. ఇక్కడ మనం గమనిస్తే గనక, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడు అగుటకు ఆతురపడ్డవాడు శిక్షను అందుకు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ ఒక మాటను సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను ఒక మాటను చెప్తూ ఉన్నాడు. ఏమిటా మాట అంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. మరి వాక్యంలో మనం గమనిస్తే కనుక, లోకంలో గుర్తింపు రాకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో ఒక నమ్మకమైన వానిగా మనం ఎప్పుడైతే గుర్తింపు పొందుతామో అప్పుడు దేవుని దగ్గర అనేకమైన దీవెనలు మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, దేవుడు నమ్మదగిన వాడే, కానీ మనము నమ్మదగిన వారంగా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మనము గనక దేవుని యొక్క కనుదృష్టిలో మనం అన్ని విషయాల్లో కూడా నమ్మదగిన వారుగా మనం ఉన్నట్లయితే మన జీవితాల్లో దేవుడు అనేకమైన దీవెనలు మనకి అనుగ్రహించును గాక. హల్లెలూయా. అందుకనే వాక్యంలో ఉంది కదా, నమ్మకమైన వారికి దీవెనలు ఎలా ఉంటాయి అంట, మెండుగా ఉంటాయి. అంటే సమృద్ధికరమైన దేవుని దీవెనలు మనం పొందుకోవాలంటే మనము మనుషులు కాదు, దేవునికి నమ్మకమైన వారుగా మనం బ్రతకాలి. అలాగా దేవుని దృష్టిలో మనం ఎప్పుడైతే నమ్మకంగా మనం బ్రతుకుతామో, మనం భక్తి చేస్తామో, అప్పుడు దేవుని యొక్క దీవెనలన్నీ కూడా దేవుడు మెండుగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.